వెల్కమ్ బ్యాక్ టు చరిత వ్లాగ్స్ ఒంగోల్. ఈ రోజు అయితే నా మీషో శారీ కలెక్షన్స్ అయితే మీకు చూపిస్తాను. ప్రైస్ ఎంత, క్వాలిటీ ఏంటి, కలర్ పోతుందా లేనిది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఓకే, స్టార్ట్. ఇప్పుడైతే నేనైతే ఫస్ట్ అయితే ఈ శారీ చూపిస్తున్నాను. ఇదైతే 2 షేడ్స్ శారీ. ఇదైతే ఫ్రాక్ గా స్టిచ్ చేయించుకుందామని అయితే అలా ఉంచేసాను. అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది. క్లాత్ వచ్చేసి షిఫాను. బ్లౌజ్ అయితే మనకైతే ఇది హ్యాండ్స్కి ఇచ్చారు వర్క్ అనేది. ఈ బూటీస్ వచ్చాయి కదా, ఈ చిన్న చిన్నవంతా వర్క్. అయితే ఇది అయితే నేను ఇలా ఫ్రాక్ కుట్టించుకుంటాం కాబట్టి హ్యాండ్స్కి వచ్చింది. ఇలా ఫ్రంట్ అయితే ఇలా వేయించుకుందాం అనుకున్నా. కట్ వర్క్ వచ్చింది కాబట్టి మనకైతే నీట్గా. అయితే శారీ అయితే చాలా బాగుంది. వీటిలో అయితే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. పక్కనైతే ఇమేజ్ యాడ్ చేస్తా, ఒకసారి చెక్ చేయండి. శారీ అయితే చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసి ఇది 365 పడేది. 365 పడింది అంటే 365 రూపాయలు అయితే నాకు పడింది. శారీ అయితే చాలా బాగుంది. క్వాలిటీ అయితే ఇదైతే షిఫాను. 2 షేడ్స్ వచ్చాయి. గ్రీన్, ఎల్లో అయితే మనకు చాలా, ఇది టీల్ గ్రీన్ అంటారు. మీకు అర్థమవుతుందేమో. శారీ అయితే శారీ అయితే ఇది మీకు నచ్చితే కమ్యూనిటీ పోస్ట్లో లింక్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేసా, చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బ్లూ శారీ. దీనికైతే బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నాను. బ్యాక్ సైడ్ అయితే ఇలా. ఇది బ్లౌజ్ అయితే ఓవరాల్గా అయితే మనకైతే వర్క్ అనేది చాలా బాగా వచ్చింది. అసలుకి ప్లెయిన్ శారీ, వర్క్ బ్లౌజ్ అయితే. ఈ శారీ అయితే చాలా బాగుంది. కలర్ అయితే అస్సలు పోవట్లేదు. ఈ కలర్ అయితే ఎందుకంటే ఇది క్లాత్ అయితే జార్జెట్ కాబట్టి మనకి జార్జెట్లో కలర్ అనేది పోదు. ఫస్ట్ అయితే నేను బ్లౌజ్ ఉతికేటప్పుడైతే కలర్ పోయిద్ది అనుకున్నా, కానీ లైనింగ్ పోయింది. మన కాటన్ లైనింగ్ వస్తుంది కాబట్టి కాటన్ ఏదైనా నిండు కలర్స్ అయితే పోతాయి. శారీ అయితే అస్సలు పోలేదు. చుట్టూరు అంతా కట్ వర్క్ వచ్చేసింది. వైట్ స్టోన్స్ వచ్చి అంతా కట్ వర్క్ వచ్చి అయితే చాలా బాగుంది. శారీ అయితే నేను లాంగ్ ఫ్రాక్గా స్టిచ్ చేయించుకుందామని ఇదైతే తీసుకున్నా, కానీ కింద కట్ వర్క్ వచ్చింది, కుదరదు అనేసి మామూలుగా ప్లెయిన్గా వస్తే సరిపోయింది. కట్ వర్క్ వచ్చేలేకి మా అమ్మ స్టిచ్ చేయని కుదరలే, బాగా అంబ్రిల్లా రాదు అనేసి చెప్తే ఇంకా నార్మల్గా తీసుకున్నాం. శారీ అయితే చాలా బాగుంది. బ్లూ శారీ ఎవరికైనా చాలా బాగుంటుంది. బ్రైట్గా అయితే ఉంటాం మనమైతే. జార్జెట్ వచ్చింది కాబట్టి అస్సలు కలర్ పోదు. దీని ప్రైస్ వచ్చేసి 550 పడింది, 550. అయితే చాలా వర్క్ అయితే బాగా వచ్చింది. బ్లౌజ్కి అయితే క్లాత్ అయితే జార్జెట్. ప్రైస్ వచ్చేసి 550. ఇంకా ఇదైతే రీసెంట్గా తీసుకున్నది. ఇదైతే జారిపోతా ఉంటుంది క్లాత్, క్రేప్ సిల్క్ లాగా, కానీ షిఫాన్. ఇదైతే మనకి కలర్స్ అనేది 2 షేడ్స్ వచ్చాయి. రెడ్ కలర్, ఇటు పక్క అయితే పింక్ కలర్ అయితే వచ్చింది. మనకి షిఫాన్లో కానీ, జార్జెట్లో కానీ, క్రేప్ సిల్క్లో కానీ ఇవన్నీ మనకి క్లాతుల్లోనే A1 A2 లాగా ఉంటాయి. అలా ఇది నెంబర్ 1 క్వాలిటీ. ప్రైస్ వచ్చేసి 670 పడింది. అయితే మనకి ఇట్లా బీడ్స్ వర్క్ వచ్చింది కాబట్టి చాలా హెవీగా ఉంది, అంటే బరువుగా ఉంది శారీ. లేస్ వల్ల, ఈ డిజైన్ వల్ల మనకైతే చాలా బరువుగా ఉంది శారీ అనేది. శారీ అయితే చాలా బాగుంది. కట్టుకున్న అసలుకి మంచి లుక్ అయితే ఉంది. నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది, పార్టీస్ అప్పుడైతే. శారీ అయితే పింక్, రెడ్ 2 షేడ్లో వచ్చింది మనకైతే. ఇది 1 సైడ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బ్లౌజ్ అయితే ఇదండి, ఇది ప్రిన్సెస్ కట్ అయితే పెట్టించుకున్నాను. బ్యాక్ వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే ఎక్కువ నా బ్లౌజెస్ అన్ని మా అమ్మాయి కుట్టిద్ది. ఆల్మోస్ట్ నా చిన్నప్పటి నుంచి ఎక్కువ ఫ్రాక్సే ఎక్కువ ఉన్నాయి. ఈ డ్రెస్ మెటీరియల్స్ కంటే ఫ్రాక్స్ ఎక్కువ కుట్టించుకున్నా. ఇదైతే బ్యాక్ సైడ్, ఇదైతే ఫ్రంట్ సైడ్. దీనికైతే హాఫ్ హ్యాండ్సే పెట్టించుకున్నాను, 3/4 కాకుండా. ఇలా అయితే బాగుంటుంది ఈ శారీకి అనేసి పెట్టించుకున్న. శారీ అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇదైతే కొంచెం కూడా కలర్ అనేది షేడ్ కాలేదు. చాలా బాగుంది శారీ అయితే. నాకు బాగా నచ్చింది ఈ శారీ అనేది. ఇదైతే నాకు రాఖీకి మా అన్నయ్య వాళ్ళు పెట్టిన చీర.
ఇది కూడా కమ్యూనిటీ పోస్ట్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. వీడియో 3 శారీస్. ఈ శారీ అయితే నేను బాగా నచ్చి తీసుకున్నానండి. నేను మీషోలో 800 600 పెట్టి నేను ఎప్పుడు తీసుకుంది, ఇలా 1100 పెట్టి అయితే ఎప్పుడు తీసుకోలేదు. ప్రైస్ అయితే 1100. అయితే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. దీంట్లో అయితే 600 నుంచి 1200 దాకా ఉంది. అయితే నేను 1100 తీసుకున్నాను. A1 క్లాత్. ఇది బ్లౌజ్కి కాంట్రాస్ట్గా మనకి బ్లౌజ్కి ఆపోజిట్ ఏ కలర్ అయితే వచ్చిందో వాటికైతే ఈ శారీ కలర్ ఏమో దీనికి వచ్చేసింది. ఫ్లవర్స్ అయితే దీనికైతే వైలెట్ కలర్ వచ్చింది. శారీకి అయితే శారీ బ్లౌజ్కి అయితే ఇలా ఆపోజిట్లో అయితే ఫ్లవర్స్ వచ్చాయి. కొన్ని అయితే మామూలుగా ఉంటాయి, అదే 600 700 వాటిలో అయితే మామూలుగా ఈ కట్ వర్క్ వచ్చేసి ఫ్లవర్స్ వచ్చాయి కాదు. నేనైతే ఇదైతే ఫ్లవర్స్ రావాలి, మంచిగా ఉండాలి డిజైన్ అనేది తీసుకున్నాను. శారీ అయితే చాలా బాగుంది. ఇది నైట్ టైం కట్టుకుంటే మాత్రం బాగా మెరుస్తూ ఉంటుంది శారీ. చాలా మంది అయితే ఈ శారీని తీసుకున్నారు. అంటే మనకు అక్కడ రేటింగ్ కానీ అన్ని కనిపిస్తాయి కదా మీషోలో అయితే. ఈ శారీ అయితే బాగా నచ్చి తీసుకున్నాను. దీంట్లో తక్కువ క్వాలిటీ అలా A1 A2 అలా ఉంటాయి క్లాత్స్ అయితే. శారీ అయితే చాలా బాగుంది. బ్లౌజ్ అయితే అప్పుడు పెద్దవాళ్ళు పెట్టించుకునే వాళ్ళు కదా బూటీస్, ఇలా పఫ్ అయితే పెట్టించుకున్నాను. పఫ్ స్లీవ్స్ ఇదిగోండి, లైట్గా అయితే పెట్టించుకున్నాను. మళ్ళీ బాగుంటుందని, కానీ బ్లౌజ్ అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ అయితే ఇలా హోల్ అయితే పెట్టించుకున్నాను. బ్యాక్ హిప్స్ ప్రిన్సెస్ కట్. ఈ శారీ అప్పుడు బాగా ట్రెండ్ అయింది కదా, ఎక్కువ లాంగ్ ఫ్రాక్ కానీ శారీస్ కానీ ఇదైతే బాగా హైలైట్ అయిపోయింది శారీ అయితే. ఇది ఎంబ్రాయిడరీ లవ్ సింబల్స్ అయితే వచ్చాయి, మొత్తం ఎంబ్రాయిడరీ అయితే చాలా బాగుంది. ఎక్కువ లాంగ్ ఫ్రాక్ కానీ బాగా కుట్టించుకున్నారు. నేనైతే మా పాప ఫస్ట్ బర్త్డే అప్పుడు మార్నింగ్ టెంపుల్కి వెళ్తానే, టెంపుల్కి అయితే అందరు ఒకే కలర్ ఉంటుందని రెడ్ శారీ అయితే తీసుకున్నాను. అయితే జార్జెట్ 350 దాకా పడింది. బ్లౌజ్ అయితే ఇది క్లాత్ అయితే జార్జెట్ పడింది. మనకైతే ప్రైస్ వచ్చేసి 350 దాకా పడింది. శారీ అయితే చాలా బాగుంది. జార్జెట్ ఎక్కువ తీసుకుంటే కలర్ అయితే పోవని ఈ శారీ అయితే చాలా ఎవరికైనా బాగుంటుంది. దీంట్లో వైట్ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే ఈ ఎంబ్రాయిడరీ లవ్ సింబల్స్ రాకుండా మామూలుగా వచ్చేస్తున్నాయి క్లాత్ మీదే. అది కొంచెం 200 150 అయితే ఉన్నాయి. ఇది కమ్యూనిటీ పోస్ట్లో అయితే లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఇదైతే నా ప్రెగ్నెంట్ అప్పుడు తీసుకున్నాను. అప్పుడు మా అమ్మ శారీస్కి అయితే ఇలా ఉండే బోర్డర్స్ వచ్చి ఇలా బోర్డర్స్ వచ్చినాయి. అయితే కట్టుకుంటే చాలా బాగుంటాయి. ప్లేట్స్ అనేది కూడా నీట్గా వస్తాయి. అప్పట్లో ఈ బోర్డర్స్ వచ్చినాయి, ఎక్కువ మంది తీసుకున్నారు. మళ్ళీ నాకు నచ్చి అయితే తీసుకున్నాను. దీంట్లో ఈ కలర్ కాంబినేషన్లో హాఫ్ శారీస్ కూడా ఉన్నాయి మీషోలో అయితే. నేను హాఫ్ శారీయే తీసుకుందాం అనుకున్నా, మళ్ళీ ఎందుకులే హాఫ్ శారీ అనేసి ఈ శారీ అయితే తీసుకున్నాను. నేను ఫస్ట్ అయితే హాఫ్ శారీ నచ్చే చూశాను, మళ్ళీ ఆ కలర్ కాంబినేషన్ అయితే శారీ ఉందని అయితే వెంటనే తీసుకున్నా. ప్రెగ్నెంట్ అప్పుడైతే చాలా బాగుంది శారీ అయితే. బ్లౌజ్ అయితే ఆల్రెడీ షార్ట్ వీడియోలో అయితే నేను చూపించాను ఈ బ్లౌజ్ అనేది. ప్రిన్సెస్ కట్ ఇలా బ్యాక్ సైడ్ అయితే ఇలా పెట్టించాను. అయితే ఈ శారీ అయితే చాలా బాగుంది. ఇది కూడా జార్జెట్టే. మనకి జార్జెట్లో కానీ షిఫాన్లో కానీ క్రేప్ సిల్క్ కానీ చాలా ఉంటాయి. అంటే రకాలు A1 A2 లాగా మనకి చాలా డిజైన్స్ అయితే కానీ షిఫాన్లో ఇప్పుడు ఇది షిఫానే కానీ ఇది 700 పడింది, ఇది 1100 పడింది. ఇక్కడ వర్క్ దీనికి మంచిగా వచ్చింది, దీనికి కూడా బీడ్స్ వర్క్ అయితే ఒరిజినల్ బీడ్స్ వర్క్ అయితే వచ్చింది. మనకి షిఫాన్లో రకాలు ఉంటాయి. ఇది జార్జెట్టే. మన క్లాత్లు వేరియేషన్లో బట్టి ఉంటుంది, క్వాలిటీ బట్టి కూడా. నెక్స్ట్ వచ్చేసి డోలా సిల్క్ శారీ అండి. ఇదైతే ప్లాస్టిక్ బీడ్స్, అంటే ఒరిజినల్ బీడ్స్ కాదు, అలాంటి బీడ్స్ కూడా కాదు, ప్లాస్టిక్ది మెరుస్తూ ఉంటుంది. శారీ అంతా మెరుస్తూ ఉంటుంది బాగా లైన్స్ వచ్చైతే. ఇక్కడైతే మనకి బోర్డర్ అనేది మంచిగా వచ్చింది. బయట చెంగు అయితే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. అంటే మిగతావన్నీ ఒకటే రన్నింగ్ లాగా అనిపిస్తుంది, ఇది మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఈ శారీ అయితే చాలా బాగుంది అసలుకి. పర్పుల్ కలర్ ఎవరికైనా బాగుంటుంది, బ్లాక్గా ఉండే వాళ్ళకైనా వైట్గా ఉండే వాళ్ళకైనా ఈ శారీ అయితే చాలా బాగుంది. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్రిన్సెస్ కట్. నాకు చాలా వరకు బ్యాక్ హుక్స్లే ఉంటాయి ప్రిన్సెస్ కట్. ఏ పాపకి బాబుకి అంటే 2 సార్లు కొన్ని శారీస్ కట్టించుకున్నప్పుడైతే
అదే స్టిచ్ చేయించుకున్నప్పుడైతే నేనైతే ఫ్రంట్ హుక్స్లు అనేది పెట్టించుకున్నాను, ఎందుకంటే ఫీడింగ్ గీయడానికి కుదిరిద్ది అనేసి. ఇవన్నీ చాలా వరకు బ్యాక్ హుక్స్లే ఉంటాయి. ఇదైతే డోలా సిల్క్. ప్రైస్ వచ్చేసి ఇది ప్రైస్ 700 దాకా పడింది, అంటే 3688 పడింది. ఇది 700 బిలోనే ఉంది, చెక్ చేయండి. ఇది ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్లో అయితే లింక్ ఇచ్చాను. ఇదిగోండి, ఇదైతే నెట్ శారీ లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేయించుకున్నాను. మనకైతే బిలో 500 అయితే పడింది. అయితే ఈ కలర్ లైనింగ్ తీసుకోకుండా సాటిన్లో ఈ కలర్ అయితే తీసుకున్నా. ఈ కలర్ కొంచెం అంతకేమి సెట్ అవ్వదు, నార్మల్గా ఉంటుంది ఇలా వేసుకుంటే ఇదే కలర్ లైనింగ్. అదే ఇది వేసుకున్నా కాబట్టి ఈ లైనింగ్ అయితే కొంచెం మెరుస్తా బాగుంది, లావెండర్ కలర్ అయితే. ఇది అంటే పైట్ చెంగుకి కుర్చీ వస్తుంది కదా, అదంతా తీపిచ్చి మళ్ళీ అటాచ్ చేయించాను. మా అమ్మే స్టిచ్ చేసింది. ఈ లాంగ్ ఫ్రాక్ అయితే చాలా బాగుంది. ఇదిగోండి ఫ్రంట్ అయితే ఇలా, మళ్ళీ అక్కడే ఈ కుర్చీ మళ్ళీ తీసి హ్యాండ్స్కి అయితే అటాచ్ చేయించాం. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది, జిప్ పెట్టించాను. ఇదైతే నెట్ ప్రైస్ 500 బిలో అయితే ఉంది. నేనైతే నా మగ్గం బ్లౌజెస్ కూడా చూపించాను లాంగ్ వీడియోలో అయితే, ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. నా మ్యారేజ్ మగ్గం బ్లౌజెస్ అయితే నేను లాంగ్ వీడియోలో అయితే నా డెలివరీ స్టోరీ కూడా పోస్ట్ చేశాను. అంటే నార్మల్ డెలివరీ, బ్లీచ్ బేబీ టిప్స్ కానీ డైట్ కానీ అన్నీ అయితే, ఎక్సర్సైజ్ ఏమేమి చేసా, డైట్ ఏం తీసుకున్నా పోస్ట్ చేసే, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఓకే, ఈ నా మీషో శారీ కలెక్షన్స్ అయితే తక్కువ ప్రైసే అన్నీ. ఏదో ఇది ఒక్కటే 11 అంటే 1000 దాటింది, ఇంకేం దాటలేదు. శారీ అయితే ఏది కలర్ పోలని నేను తీసుకున్న వాటిల్లో అయితే మీషో శారీస్ అయితే. ఓకే అండి, ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఓకే, బాయ్.